సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి విక్రమార్క శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడారన్న హరీష్ రావు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ పైనే బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఓబీ వర్క్స్ లో సైట్ విజిట్ విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ విషయంపై ఎక్కడైనా మాట్లాడదామని భట్టికి సవాల్ విసిరారు. పారదర్శకత, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా భట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. సింగరేణి బొగ్గు స్కామ్ పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై భట్టి గారు అబద్దాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. సరే, జనరల్ గా సింగరేణిలో ఏం జరుగుతుంది, ఏ టెండర్ ప్రక్రియ అయినా కూడా సిఎంపీడీఐ, మెకాన్, ఆర్ఐటీఈఎస్ వంటి పేరున్న సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ విధి విధానాలు పరిశీలించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవసరమైన చోట వారికి అనుకూలంగా విధానాలను మార్చుకున్నారు. భట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇదే కదా సిఎంపీడీఐ సిఫార్సులు ఇచ్చింది అని భట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే భట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింది. నేను అడుగుతా ఉన్నా, భట్టి గారు నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా, ఏ ఒక్క ఉదాహరణనన్నా ఓబీ రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా? ఉంటే చెప్పండి, చూపించండి. ఈ ఓబీ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ను విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా భట్టి గారు? మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడదాం చెప్పండి, నిజాన్ని ఒప్పుకోండి. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్ గా 3 నెలలకు 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ తో పిలిచారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే, దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, శోధా కన్స్ట్రక్షన్స్. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే, ఎనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం భట్టి గారు. ఇప్పుడు నేను అడుగుతున్న భట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతూ, నీ బామర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.